నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనకి పండగలన్నీ కొన్నిసార్లు 2 తారీఖులో రావడం వల్ల ఇప్పుడు మనకి శ్రీరామనవమి రాబోతుంది. 26, 27 అని చాలా మందికి సందేహం ఉంది. దాని గురించి తెలియచేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు గడిచిన ఉగాది కూడా ఏంటంటే 2వ తారీఖు ఆ వచ్చినటువంటి పండగ ఏదైతే ఉందో అది 18వ తారీఖు ఉదయాన్నే 6:30 వరకు కూడా హ్మ్. ఈ యొక్క అమావాస్య తిథి వరకు ఉంది. తర్వాతి రోజు సూర్యోదయానికి కూడా పాడ్యమి ఉంది. సో ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటే శాస్త్రం చెప్పింది ఏమిటంటే సూర్యోదయానికి వచ్చినటువంటి తిథి మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సో మరుసటి రోజు సూర్యోదయానికి పాడ్యం ఉన్న కారణం చేత ఉగాది మనం ఆ యొక్క 19వ తారీఖు చేసుకోవడం జరిగింది. 20వ తారీఖు కాదు. హ్మ్. ఇది నేను స్టార్టింగ్లో 18, 19 అన్నాను. 19, 20వ తారీఖులలో కన్ఫ్యూజన్లో ఉండేది చాలామందికి. రామనవమి విషయంలో ఏమవుతుంది అనంటే మనకు 27వ తారీఖు ఉదయం 10, 10:30 గంటల వరకు కూడా నవమి అనేటువంటిది ఉంది. 10:30 తర్వాతకి ఉండట్లేదు. కాబట్టి లేదా 11 గంటల వరకు ఉంటుంది. సో 27వ తారీఖు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంతకు ముందు రోజు సూర్యోదయానికి లేదు, ఆ యొక్క అభిజిత లగ్నానికి కూడా లేదు. రాముల వారు జన్మించింది అభిజిత లగ్నము, నవమి, పునర్వసు నక్షత్రము. అది ఆ 27వ తారీఖు ఉన్న కారణం చేత 27వ తారీఖు మాత్రమే ఈ యొక్క శ్రీరామనవమి జరుపుకోవాలి. ఆ రోజు మనం ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? ఇప్పుడు కళ్యాణం చేసే సమయంలో ఏదో ఒకటి మన ద్వారా ఇచ్చే వస్తువులంటే ఏంటండి? మంచి ప్రశ్న అండి. చాలామందికి రామనవమి అనగానే దగ్గరలో ఉన్న రాముల వారి కళ్యాణం జరుగుతున్న దగ్గరికి వెళ్ళిపోయి మనం పానకం స్వీకరించడం, వడపప్పులుంటే తీసుకోవడం, కళ్యాణం దగ్గర ఏమైనా అక్షింతలుంటే తీసుకోవడం లాంటివి చేస్తాం. మనంతటి మనం చేయాల్సినటువంటి పనులేమిటి అంటే వీలైతే ఉగాది నుండి ప్రారంభించి రామనవమి వరకు ఎవరికైనా సరే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, వివాహం కావట్లేదు పిల్లలకి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒక పిరికెడు మంచి నాణ్యమైనటువంటి వడ్లు తీసుకోండి ఉగాది సమయం వరకల్లా. తీసుకొని లేదా అంతకు ముందైనా పర్వాలేదు, ఒక గిన్నెలో వేసుకొని మీ చేత్తో మీరే ఆ యొక్క వడ్ల యొక్క పొట్టుని ఒలవాలి. ఎన్ని బియ్యం అయితే అన్ని ఓ పిరికెడు తీసుకొని ఆ పిరికెడే రాముల వారి కళ్యాణంలో వేసేటువంటి దగ్గరలో ఉన్న రామాలయంలో అయినా సరే రాముల వారి కళ్యాణానికి వాడేటువంటి ఆ యొక్క తలంబ్రాలలో కలపమని ఇవ్వండి. చెప్పండి ప్రత్యేకంగా, ఇది దంపినటువంటి బియ్యం కాదు, కొనుక్కున్న బియ్యం కాదండి, నా చేత్తో నేనే వడ్లను పొట్టుగా ఒలిచాను అని చెప్పిస్తే చాలా ప్రీషియస్గా తీసుకుంటారు దేవాలయాల్లో కూడా. తీసుకొని దాని తలంబ్రాల్లో కలిపి మళ్ళీ అయిన తర్వాతకి అంతలో కలిసిపోతుంది కాబట్టి కొన్ని మళ్ళీ బియ్యం తీసుకొని వచ్చి పిల్లలకు ఆశీర్వాదం చేయండి. దానివల్ల వివాహం కానటువంటి వారికి వివాహము, సంతానం కానటువంటి వారికి సంతానము కూడా అవుతుంది. మనందరికీ తెలిసినటువంటి ఒంటిమిట్ట కానివ్వండి, లేకుంటే భద్రాచలంలో కానివ్వండి, విశేషంగా జరిగేటువంటి రామనవమి సమయంలో, కళ్యాణ సమయంలో ఆ యొక్క తలంబ్రాల బియ్యం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రామనామాన్ని స్మరిస్తూ, ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే రామనామాన్ని స్మరిస్తూనే ఆ యొక్క వడ్లను కూడా ఒలవాలి. ఇంకా వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని అనుకుంటూ ఆ యొక్క పొట్టును తీసి బియ్యపు గింజ విరగకుండా, బియ్యపు గింజ విరిగినా మళ్ళీ పనికిరాదు, విరగకుండా జాగ్రత్తగా ఆ యొక్క బియ్యాన్ని స్వామివారికి సమర్పిస్తే విశేష సత్ఫలితం పొందవచ్చు. రామ అన్న నామమే ఎంతో శ్రేయస్సుకరమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది. ఎందుకండి రామనామానికి అంత విలువ? అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా జై శ్రీరామ్ అని పలకరించుకుంటూ ఉంటారు. ఎందుకలా అనంటే మనందరికీ తెలవని, అంటే చాలామందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నా బోటి వాళ్ళకి ఈ మధ్య తెలుసుకునే వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు. ఏంటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రం. దాంట్లో రా అనేటువంటి అక్షరాన్ని తీసేయండి, ఏమొస్తుంది? ఓం నమో నాయన అంటే విష్ణువు లేడు అని అర్థం వస్తుంది. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో నుంచి
మా తీసేసేయండి. ఓం న శివాయ అంటే శివుడు లేడు అని అర్థం వస్తుంది. నారాయణలో రాని, నమ శివాయలో మాని కలిపితే రామ. ఒక్కసారి మనం రామ అని పలికితే కొన్ని లక్షల సార్లు శివకేశవులను ఏకకాలంలో తలిచిన ప్రతిఫలం దక్కుతుంది. అందుకని దాంట్లో కూడా ఇంకా వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర దాంట్లోనే ఉంటుంది సహస్రనామ తత్తుల్యం. ఈ శ్లోకం చదివిన మాత్రం చేత 1000 సార్లు రామనామాన్ని స్మరించినటువంటి ప్రతిఫలము ఈ యొక్క మంత్రం చదివిన మాత్రం చేత ఆంజనేయ స్వామి వెంటే ఉంటారు. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం త్రత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మారుతి ఎక్కడుంటాడు? ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. అందుకని నాకున్న అలవాటు ఏమిటంటే కూర్చున్నా లేచిన రామ ఆంజనేయ అనుకుంటా. నాకు ఆంజనేయ స్వామి దగ్గర సేవ చేసి 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 మాకు మా గురువు గారికి మా పరివారం అంతా కూడా అదొక అలవాటు. రామ అన్న పదము ఆంజనేయ అన్న పదం నోటి నుంచి వస్తుంది. ఇలా తలిచిన మాత్రం చేత మనం వేసే అడుగు కంటే ముందు స్వామివారు అడుగేస్తారు. నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో అంటే మాకు జాతకాలు చూడడం తెలిసి ఉన్నది కారణం చేత నాకు ఉదాహరణకు చెప్తున్నానండి. జాతకంలో నాకు బోన్ ఫ్రాక్చర్ అవుతుంది అని మా గురుగారు చెప్పారు. అబ్బా నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా ఆపరేషన్ అవుతుందని డాక్టర్ అన్నాడు. ఇక అవుతుంది, ఇదే ఆలోచనలో ఉండేవాడిని నేను. స్వామివారి గుళ్ళోని ప్రసాదం తీసుకొని వెళ్తున్నా, కింద కనిపించట్లా. 5 కేజీలది ఉంది, బరువు ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేస్తున్నాం అన్నప్పుడు అలా వెళ్తూ ఉంటే గ్రిల్స్ గేట్ ఒకటి తాకి కాలు చిటికెన్ వేలు ఇరిగిపోయింది, కంప్లీట్ పక్కకు వచ్చేసింది. ఇది నేను ఇప్పటికి ఎవరికి ఎక్కడికి చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. అలా పడిపోయాను కింద. తర్వాతకి అందరు కంగారు పడుతుంటే నాకు ఆనందం వేస్తుంది. మా తమ్ముడు ఉండేవాడు అప్పుడు యూఎస్లో, ఉన్నప్పుడు లేడు. నవ్వుతావు ఏంటి అంటే చెప్పాను అనమాట, బోన్ ఫ్రాక్చర్ అవుతుంది, వెన్నుకి ఏదన్నా అవుతుంది అనుకున్నా, అది వేలుకి అయ్యింది, అందుకని ఆనందిస్తున్నా. కాబట్టి దేవుడి స్మరణ చేస్తే అది వెన్నుకు కావాల్సింది వేలుకు అవుతుంది. పెద్ద ప్రమాదం నుంచి చిన్న. మనం పూజలు చేయడం వల్ల ఏం లాభం? సాధారణంగా ఏ పూజ చేసినా లాభం ఏంటి అంటే, ధర్మాన్ని పట్టుకొని మనం పూజ చేస్తే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్ళిపోతాయి. అదే భగవంతుడు చేసేటువంటి మంచి. కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలి? మంచి ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. మనది కాని వస్తువు జోలికి మనం వెళ్ళొద్దు, మనది కాని దాన్ని మనం ఆస్వాదించేదానికి ప్రయత్నించొద్దు. అంతే. రాముడు అంటేనే అది. ఎందుకు రాముడి గురించి చెప్పేటప్పుడు చెప్తున్నానంటే, రామాన్ విగ్రహాన్ ధర్మ. ధర్మానికి గనక ఒక విగ్రహ రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అంటే ఆయనే రాముడు. రామచంద్రమూర్తి అప్పటి వరకు బహుభ్రాతృత్వం, భార్యత్వం ఉండేది. ఆడవాళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇది విధానం కరెక్ట్ కాదు, ధర్మాన్ని పాటించట్లేదు. తల్లి, తండ్రి, కొడుకు, భార్య, భర్త, పిల్లల వ్యవస్థ అనేటువంటిది కలుషితం అవుతుంది అన్న కారణం చేత ఒక్క రావణ సంహారం కోసం వచ్చినవాడు కాదండి. రావణ సంహారంతో పాటు మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే రామావతారం. అందుకే అనంటే మనకు కనిపించేటువంటి రూపము. తార అనంటే మనకు కనిపిస్తుంది కానీ దానికి రూపం ఎలా ఉంటుంది? తాకలేము, ముట్టుకోలేము, ఏమీ చేయలేము. నక్షత్రం ఉంది, తార అంటాం. అది ఎలా ఉంది? ఎప్పుడన్నా మీరు డీటెయిల్గా దగ్గరగా చూసారా, పట్టుకున్నారంటే? లేదు. అనంటే దిగి వచ్చినది, మన కోసం దిగి వచ్చింది. అంటే అవతారము అనంటే మన కోసం ఆయన స్వీకరించినటువంటి రూపం. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి, తల్లికి కొడుకు ఎలా ఉండాలి, భార్యకు భర్త ఎలా ఉండాలి, ఒక రాజ్యానికి రాజు ఎలా ఉండాలి, అదే రాజు అడవికి వెళ్తే ఎలా ఉండాలి, ఒక గురువు దగ్గర ఎంత రాజైనా శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, శత్రువును సంహరించేటప్పుడు కూడా ఇంకొక స్థానంలో మనం ప్రత్యర్థి స్థానంలో ఉంటే ఎలా ప్రవర్తించాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రావణ బ్రహ్మ అంటారు, బ్రాహ్మణుడు. ఆయన అత్యంత శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ తత్వం కలిగినటువంటి వాడు. ఈ రావణాసురుణ్ణి సంహరించడానికి వెళ్తున్నప్పుడు రాముడేంటి, రాజు కదా, అన్ని శ్రేష్టమైనవే తీసుకుంటాడు. అంటే అత్యంత క్వాలిటేటెడ్ ఏవైనా ఉంటే అవే తీసుకుంటారు. నా శత్రువును సంహరించాలి, రావణాసురుని సంహరించాలి. ఈ లంకలో అత్యంత శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ తత్వం కలిగిన వాడు ఎవరు అంటే ఇంకెవరు లేరు, ఒక రావణుడే ఉన్నాడు. ఏం చేశాడు? అంగదుణ్ణి పిలిచి ఒక లేఖ పంపించాడు. ఏమని అనంటే, నేను పునర్వసు నక్షత్రో జాతకుడు. మన నక్షత్రం కూడా తెలవాలి కదా, దీనికి ముహూర్తం పెట్టాలంటే. నా పేరు దశరథ నందన శ్రీరామచంద్రమూర్తి, నా యొక్క భార్యని
ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, అతన్ని సంహరించడానికి ముహూర్తం పెట్టాలని ఎవరిని అడిగారు? రావణాసుడి దగ్గరికి పంపించారు. రావణాసురుడు కూడా అంతే ధర్మం. రావణాసుడికి వరం ఉంది. ఒకటేసారి ఆయనకు ఉన్న వరము, ఆయనకున్న ఆలోచన రెండు పక్కపక్కకు పెట్టి చూస్తే సముద్రం మొత్తాన్ని కూడా మంచినీటిగా మార్చేటువంటి శక్తి ఉంది, సీతాదేవిని ఎత్తుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. ఏది మొదలు చేయాలి? సముద్రం మొత్తాన్ని మంచినీటిగా మార్చాలి. కానీ ఆయన ఏం చేశాడు? చెడు మార్గాన్ని ఎంచుకొని సీతాదేవిని ఎత్తుకొని వచ్చేసాడు. అందుకని ఇక్కడ కూడా ఆయన ఉన్న ధర్మాన్ని ఎలా పాటించాలో తెలియదు. ఇక్కడ ధర్మం పాటించాడు. ఏమని? నీ యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రం నవమి నాడు, కానీ నీకు అది సరైనటువంటిది కాదు. దశమి నాడు గనక నీ యొక్క శత్రువుని సంహరిస్తే అద్భుతంగా ఉంటే ముహూర్తం పెట్టి పంపించాడు. అందుకే దశకంఠుడు దశమి రోజున సంహరణ చెంది. అందుకే మనం విజయదశమి అని చేసుకుంటాం. రామనవమి నుండి ఆయన ప్రారంభం అయితే మళ్ళీ విజయదశమి నాటికి ఆయన యొక్క రావణాసురుని పట్టుకొని సంహరణ చేయడం జరిగింది. సో అంత విశేషమైనటువంటిది. రామావతారం గురించి, రాముడు గురించి చెప్పటానికి మనకు ఒక రోజు, ఒక పూట, ఒక నెల, ఒక సంవత్సరం సరిపోదు. ఈ జన్మ కూడా సరిపోదు. రామ అన్న నామానికి ఎంత ఎంత విశేషమైన శక్తి ఉంది అని అంటే, కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ శ్రీశైలం దగ్గర నల్లమల అడవులలో. వాళ్ళ చేతి మీద చూస్తే రామ అని ఉంటుంది. వాళ్ళకు తెలిసినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఏమిటి అని అంటే, బాధేసిన, రోగం వచ్చినా వెళ్ళి కూర్చొని చేతి మీద రామ అని రాసుకుంటారు. అలా రాసి 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 వాళ్ళ చేయి అంతా రామ అని ఉంటుంది. ఇంకొక ట్రైబల్ పీపుల్ ఉన్నారు, శరీరం అంతా కూడా రామనామాన్ని మొత్తం పచ్చబొడిపించుకున్నారు. వాళ్ళకి జన్మంతా రాముడికి అంకితం. వీరందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫీలింగ్, అక్కడ ఉన్న వాళ్ళు, మేము ఆ యుగం నుండి వస్తున్నటువంటి సంతతి, రాముల వారికి సహాయం చేయలేకపోయామని కొందరు, రాముల వారికి సహాయం చేసి ఇంకా ఉన్నామని కొందరు, ఇలా అనుకుంటూ ఇప్పటికీ రాముల వారి యొక్క నామస్మరణలతో ఉంటారు. ఇంకొక విషయం అండి, అంటే ఈ మీడియా పరంగా ఒక విషయం చెప్తున్నా. హెజ్రాలు అంటారు కదా, వాళ్ళకు రాముల వారు ఒక వరం ఇచ్చారు. మీ వాక్ ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది అని. ఎందుకో తెలుసా? రాముల వారు అంటే ఇది నేను కూడా ఇక్కడ చదివి విని ఉన్నాను. రాముల వారంటే ఒకసారి అరణ్యవాసం చేయడానికి సీత, రామ, లక్ష్మణులతో వెళ్తుంటే రాజ్యం అంతా కథలు వచ్చిందట. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ వచ్చారు. ఎక్కడి దాకా వచ్చారు? రాజ ప్రాకారం వరకు వస్తే ఎంత దూరం వస్తారు? అందుకని వెనక్కి తిరిగి చూడకూడదు. ఎప్పుడైనా సరే బలి ప్రదానం చేసినా, ఎక్కడన్నా విడిచి వెళ్ళిపోతున్నా వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి తిరిగి చూడొద్దు. అందుకని చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, యవ్వనంలో ఉన్న వాళ్ళు, ఆడ మగ అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అరణ్యవాసం పూర్తి వచ్చేసరికి ఆ ప్రాకారం కింద కొంతమంది హెజ్రాలు ఉన్నారట, రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారంటే, రామా నువ్వు పిల్లల్ని వెళ్ళమని చెప్పారు, మగవాళ్ళని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని చెప్పారు, మరి మా గురించి చెప్పలేదే, అందుకని 14 సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నామని చెప్పారు. అందుకని ఆయన పొంగిపోయి, నేను అరణ్యవాసం చేస్తే మీరు ఇక్కడ ఆవాసం చేశారు కనుక ఎక్కడైనా సరే శుభకార్యం కలిగినప్పుడు మీరు మీ నోటితో వారిని దీవిస్తే మంచిది అని ఆయన వరం ఇచ్చారు. మీ నోటితో ఏదన్నా అంటే కూడా అది అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంతో కొంత సహాయం అడిగితే, కానీ ఇవాళ రేపు ఏంటంటే బాగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళ మాటకి భయపడము, వాళ్ళు అంటే అవుతుందని అంటారు కదా, కారణం ఇది. అంటే రాముల వారు ఇచ్చిన వరం. సో ఇలా రామావతారం గురించి చెప్తే ఇంకా చాలా ఉంటాయి. అదే అండి. అయితే ఎలాంటి డౌట్ లేకుండా మనకి శ్రీరామనవమి 27వ తారీఖు. 27వ తారీఖు అండి. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.